జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. కృంగిన వేళలు తోడు నిలిచావు, నిందలలో అవమానములో ధైర్యమిచ్చినావు. కృంగిన వేళలు తోడు నిలిచావు, నిందలలో అవమానములో ధైర్యమిచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పూర్వకాలం ఏమనేవారంటే ఇంచుమించుగా 5 అడుగుల బంగారాన్ని, అంటే అంత పోత పోసిన 50 కేజీల బంగారాన్ని మీకు ఇస్తున్నాం అల్లుడు గారు అనేవారు. అంటే ఒక భార్య నిలువెత్తు బంగారంతో సమానం.
మళ్ళీ నీకు కట్నం కావాలా అంటే అంత బంగారం నీకు ఇచ్చిన తర్వాత ఇంకా వేధిస్తారు కొంతమంది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే భార్యను మంచిగా పిలవాలా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి దిక్కుమాల పిలుపులు పిలవకూడదు. ఎవరైనా సరే పేరు పెట్టి పిలువు, చక్కగా ముద్దుగా వేరే వేరే పిలుపులతో పిలుచుకో. ముద్దుగా పిలిచే వాళ్ళు కూడా ఉంటారు కదండి, లవ్ చేసుకున్నారు, దిక్కుమాల పిలుపులు పిలుస్తారు కదా. భార్యను పిలవడం నోరు రాదా? రాదు కొంతమందికి నిజంగానే. ఏ అంటాడు ఒక్కొక్కడు. ఏంటి గేదా, పశువా? మీకు అర్థమవుతుందండి? మీరు అనొచ్చు, ఇప్పుడు వరకు పాస్టమ్ గారిని మేరీ అని పిలుస్తాను, నిర్మల జ్యోతి అయినా ముద్దు పేరు అదే పెట్టుకున్నాం, మేరీ తప్ప ఇంకొక ఫోన్ చేద్దాం చెప్పు మేరీ అంటాం అంతే. ఇంక వేరే పిలుపు ఎప్పుడు రాదు, ఏ అని పిలుపు ఎప్పుడు రాలేదు. నిజమే. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే భార్యని గౌరవించాలండి. ఈ రోజున చాలామంది ఏమన్నా తెలుసా, భార్యని గౌరవించక్కర్లా, ఎలా పిలిచినా వస్తుంది, పశువా ఎలా పిలిచినా రావడానికి? అది కరెక్ట్ కాదండి. భార్యను గౌరవించాల్సిన విధంగా గౌరవించాల్సిందే అన్నాడు. ఎస్తేరు మాట లెక్క లేకుండా వచ్చినా సరే జాలిపడ్డాడు. ఎవరు అంటే తెలుసా, తన ప్రాణాలకి తెగించి ఎవరి పక్షాన నిలబడింది? ఎవరి పక్షాన? నా దేవుని ప్రజలను రక్షించ, అంటే దేవుడి పని కోసం నిలబడింది. భర్త కోసం నిలబడలా, కుటుంబం కోసం నిలబడలా, ఎవరి కోసం నిలబడింది? దేవుడి పక్షాన నిలబడింది. కాబట్టే భర్త హృదయంలో దయ ఎవరు పుట్టించారు? నీ కుటుంబం కోసం నువ్వు నిలబడ్డం కాదు, నీ క్షేమం కోసం నువ్వు నిలబడ్డం కాదు, నీ బిడ్డల కోసం నువ్వు నిలబడ్డం కాదు. ఎవరి కోసం నిలబడాలా? దేవుడి కోసం నువ్వు నిలబడితే నీ భర్త కూడా నీ మాట వింటాడు, నీ బిడ్డలు కూడా నీ మాట వింటారు. నువ్వు ఎవరి పక్షాన నిలబడాలా? చూడండి, ఎస్తేరు వీర వనిత అని ఎందుకు అన్నారు అంటే ఆమె ప్రాణాలకు తెగించి దేవుని ప్రజలు రక్షించిందండి. ఏం చేసింది చెప్పండి? దేవుని ప్రజలు రక్షించింది. దేవుని పరిచర్య చేయడానికి అలాంటి లక్ష్యం నీ జీవితంలో ఉండాలి. అంతెందుకండి, మరియా మగ్దలేని మరియా కాదు, మరియా యేసు ప్రభు తల్లి మరియా తనకు వచ్చి దేవదూత చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? గాబ్రియేలు దేవదూత చెప్పాడు, అమ్మా నువ్వు గర్భాన్ని ధరిస్తావు అని. అంటే అయ్యా నేనే కన్యకను కదా, నాకు ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయింది, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు నేను గర్భిణి అంటే యోసేపు ఏమనుకుంటాడు, ప్రజలు ఏమనుకుంటారు, నా లైఫ్ ఏమైపోవాలి, కాబట్టి ఇలాంటిది నాకు వద్దు అని అందామే. అలా స్వాగతించిందండి. ఆమె స్వాగతించింది కాబట్టే అతను విడనాడుదాం, అరే ప్రజలందరూ తప్పుగా అనుకుంటారు, ఈ అమ్మాయి ఏదో తప్పు చేసింది అందుకే ప్రెగ్నెంట్ అయింది, ఇలాంటి పనికి మళ్ళీ ఎలా చేసుకుంటున్నాడు రా యోసేపు అని అనుకుంటారని చెప్పి యోసేపు విడిచిపోదామని అనుకుంటే దేవుడు ఎవరితో మాట్లాడాడండి? అంటే మరియాని వదిలేయకుండా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆమె దేవుని చిత్తంలో నిలబడింది. దేవుడు ఆమె పక్షాన, దేవుని చిత్తంలో నువ్వు నిలబడితే నీ పక్షాన్ని ఎవరు నిలబడతారు? దేవుడు నిలబడతాడు. మనం మన స్వార్థం చూసుకుంటాం, మన ఆలోచన చూసుకుంటాం. నాకు అనిపిస్తుంది దెబోరా తన స్వార్థం చూసుకోలే, ఎస్తేరు తన స్వార్థం చూసుకోలే, రూతు తన స్వార్థం చూసుకోలే, అంతెందుకు శారా తన స్వార్థాన్ని చూసుకోలే. తన స్వార్థాన్ని చూసుకుని ఉంటే వంశాన్ని కాపాడడానికి ఇంకో అమ్మాయిని ఎందుకు తెస్తుంది? తీసుకురాదు కదా. అంటే చూడండి, బైబిల్ చరిత్రలో మనం చెప్పుకున్న వాళ్ళందరూ ఇప్పుడు అనుకున్న మరియా, ఎందుకు మరియా అనే ఆమె గొప్ప ఆత్మీయురాలుగా, లేకపోతే ఆమె కడుపున పుట్టడానికి యేసయ్య ఎందుకు సంకల్పించాడు అని అంటే ఆమె క్యారెక్టర్, తను సమర్పించుకుని నా జీవితం ఏమైనా పర్వాలా, రక్షకుని భూమి మీదకు తీసుకురావడానికి నేను ఒక సాధనంగా ఉపయోగపడతా. అంటే చూడండి, ప్రపంచంలో పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి యేసయ్య భూమి మీద రావడానికి, సర్వ మానవాళిని రక్షించడానికి సాధనం ఎవరో తెలుసా? ఒక స్త్రీ అండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచడానికి ఇష్టపడదాం. అంటే చూడండి, తన లైఫ్ ఏమైపోతుందో తను ఆలోచించుకోలే, తన ఫ్యామిలీ లైఫ్ ఏమవుతుందో ఆలోచించాడు. అంటే ఏంటి? తన చెడ్డ అంటే నింద వేయించుకోవడానికి కూడా సిద్ధపడిందా లేదా? ఎవరి నిమిత్తం? మనం ఇంత ఈజీగా చదివేసుకుంటాం కదండి, దేవుని కోసం అలా నిందపడడానికి మనం ఒప్పుకుంటామా? ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ మీలో ఎవరైనా అనుకుందాము, దేవుడు మీతో మాట్లాడి మీకు ఇంకా వివాహం కాలేదు అనుకుందాం, ఎవరికైనా సరే మీ ద్వారా దేవుడు పుట్టాలనుకుంటున్నాడు కాబట్టి మీరు సమ్మతించండి అని దేవుడు అన్నాడు అనుకోండి, మీరు ఏమంటారు? ప్రభువా నేను ఈ నిందలు తట్టుకోలేను ప్రభువా, ఏదైనా భరిస్తాను కానీ నా క్యారెక్టర్ మీద బురద జల్లితే తట్టుకోలేను ప్రభువా అంటామన్నా? అంటే మన స్వార్థం చూసుకుంటాం. కానీ యేసయ్యని భూమి మీదకి పరిచయం చేయడానికి మేరీ తన జీవితాన్ని ఏం చేసింది? పణంగా పెట్టిందండి, పణంగా పెట్టింది.
అందుకే గొప్ప వనిత అయింది ఆమె, గొప్ప స్త్రీగా బైబిల్ చరిత్రలో లిఖించబడింది. అంటే దేవుణ్ణి పరిచయం చేయడానికి ఎవరి పక్షాన్ని నిలబడాలి మనం? ఏమ్మా, దేవుడి పక్షాన్ని నిలబడాలి. చూడండి, అబ్రహాం విశ్వాసులకు తండ్రి అవడానికి కారణం శారా. మీకు అర్థమవుతుందా? ఇస్సాకు గొప్ప ఆత్మీయుడు అవడానికి కారణం శారా. నయోమి అద్భుతంగా నిలబడడానికి కారణం ఒక స్త్రీ, రూతు. రూతు జీవితం బాగుపడడానికి కారణం ఒక స్త్రీ, నయోమి. అల్నాడు సిసిరే సైన్యాన్ని విజయం గుండా నడిపించడానికి నిలబడింది ఎవరు? ఒక స్త్రీ. మరణ శాసనం రాయబడితే మరణ శాసనాన్ని తిప్పడానికి, మరణ శాసనాన్ని మార్చడానికి కంకణం కట్టుకుని తన ప్రాణాలకు తెగించి నిలబడిన ఆమె ఒక స్త్రీ. తన లైఫ్ ఏమైపోద్దో అని ఆలోచించకుండా సర్వలోక రక్షకుని భూమి మీదకి తీసుకురావడానికి తన జీవితాన్ని, తన క్యారెక్టర్ని, తన పేరు ప్రఖ్యాతల్ని పన్నంగా పెట్టింది ఒక స్త్రీ. ఆలోచించండి, బైబిల్లో స్త్రీ తక్కువని ఎవరన్నారండి? ఎవరన్నారు? ఇంతమంది ఆత్మీయులు కలగలిపితే ఈరోజు ప్రపంచ చరిత్రలో లిఖించబడింది. ఒక అబ్రాహాం గురించి మనం మాట్లాడితే శారా గురించి మాట్లాడాలా? ఒక బోయాజు గురించి లేదా బోయాజు వంశంలో యేసయ్య పుట్టుక గురించి మనం మాట్లాడితే రూతు గురించి మనం మాట్లాడాలా? పురుషులందరూ గజగజ వణుకుతూ ఉంటే వాళ్ళ పక్షాన నిలబడి ధైర్యాన్ని నూరు పోసిన ఒక దెబోరా మనకు కనిపిస్తుంది. ప్రజలందరూ చచ్చిపోతాం అనుకుని గజగజ వణుకుపోతున్న స్థితిలో నేను వెళ్తా అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నిలబడిన ఒక ధీర వనితగా ఎస్తేరు మనకు కనిపిస్తుంది. అంతెందుకండి, సమరయ స్త్రీ ఒక పాపాత్మురాలు. సమరయ పట్టణం అంతటి కూడా రక్షణ సువార్తను ప్రకటించింది ఎవరండి? నా బ్రతికేంటో తెలియజేసిన యేసయ్యనే కనిపెట్టారు. రండయ్య, రండి ప్రభు దగ్గరికి అని ఒక స్త్రీ, ఒక వ్యభిచారి సువార్త చేసిందండి. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు స్త్రీలారా మీకు చెప్పే మాట ఏంటి తెలుసా? మేము ప్రభు కొరకు ఏం చేయలేం అనుకోకండి. మీరు నిలబడితే మీ ద్వారా దేవుడు ఏం చేయిస్తాడు? గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆలోచించండి, ఇంతమంది ప్రభు పక్షాన్ని నిలబడ్డారే. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభు పక్షాన్ని నువ్వెందుకు నిలబడలేకపోతున్నావు? నేనేం చేయగలను ఎందుకు అనుకుంటున్నావు? ఆలోచించండి, మీరు నిలబడితే మిమ్మల్ని వాడుకునే బాధ్యత ఎవరిది? ఎస్తేరుని వాడుకున్నాడు. విడిచిపెట్టాడండి పోనీ దేవుడు? విడిచిపెట్టలే. దెబోరాను విడిచిపెట్టాడా? మరియాను విడిచిపెట్టాడా? ఈరోజు ఎంతోమంది మరియాను పూజ చేస్తున్నారండి. ఆ స్థాయికి ఎవరు తీసుకొచ్చారు? దేవుడు తీసుకొచ్చాడు. నువ్వు ప్రభు పక్షాన నిలబడ్డం నీ బాధ్యత అయితే. చూడండి, సమరయ స్త్రీ ఒక వ్యభిచారి అయినా ప్రపంచానికి యేసయ్యను పరిచయం చేసింది. సమరయ పట్టణానికి యేసయ్యను పరిచయం చేసింది. రండి, నా బ్రతికేంటో తెలియచేసిన రక్షకుని నేను కనుగొన్నా, మీరు కూడా ఆయన దగ్గరకు అంటే సువార్త చేసిందా? ఏం చేసింది? నేను మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితాన్ని పణంగా పెట్టైన దేవుని సువార్త ప్రకటించాలి. నీ జీవితాన్ని పణంగా పెట్టైన దేవుడి కొరకు పరిచర్య చేయాలి. అది స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప ధన్యత. బైబిల్ ఏమో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అంటే ఏంటో తెలుసా? మంచి పేరు వస్తుందని అర్థం. ఏ పేరు వస్తుంది? ఇప్పుడు శారాకి ఏ పేరు వచ్చింది? రూత్కి ఏ పేరు వచ్చింది? దెబోరాకి ఏ పేరు వచ్చింది? ఎస్తేరుకి ఏ పేరు వచ్చింది? మరీకి ఏ పేరు వచ్చింది? అంత ఎందుకంటే ఒక వ్యభిచారైన సమరయ స్త్రీకి ఏ పేరు వచ్చింది? మరి నీకే పేరు వచ్చిందా? అంటే ఏంటి అర్థం? దేవుని కొరకు నిలబడితే నీకు కూడా, అంటే నీ కోసం, నీ పరిస్థితుల కోసం, నీ కుటుంబం కోసం, నీ స్వార్థం కోసం నువ్వు నిలబడకూడదు. మరి ఎవరి కోసం నిలబడాలా? ధీరవనితులుగా పేరు పొందిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పక్షాన నిలబడారు. వాళ్ళు చెడ్డవాళ్ళు అనిపించుకోవడానికి ఇష్టపడ్డారు, ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. అయినా సరే ఎవరిని విడిచిపెట్టలా? ప్రభువుని విడిచిపెట్టలా. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఎన్నో చోట్ల సంఘాలు అభివృద్ధి అవడానికి కారణం స్త్రీలే. సేవకులకు పరిచర్య చేసేది స్త్రీలే. యేసయ్య ఆయన పునరుత్థానుడిగా లేచినప్పుడు మొట్టమొదటిగా ఖాళీ సమాధిని చూసింది కూడా ఒక స్త్రీ. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా కనిపించింది కూడా ఒక స్త్రీకే. అందుకే చెప్తాను, స్త్రీలు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి వీళ్ళు ఏదో తెలుసా, వాక్యం బైబిల్ అంత గణతిచ్చిందండి వాళ్ళకి, అంత గణతిచ్చింది. ఈరోజు మీకు ఎంత వాల్యూ రావడానికి కారణం ఏంటి తెలుసా? మీరు వాళ్ళలా నిలబడితే మిమ్మల్ని కూడా అంత గొప్పగా వాడుకోవడానికి ఎవరు సిద్ధం? అందుకే నేను పురుషులు కూడా చెప్పే మాట ఏంటంటే, స్త్రీలని ఒక శరీరాన్ని సుఖపెట్టే ఒక యంత్రంగా మాత్రం చూడొద్దు. మొన్న ఈ మధ్యన మీరు చూసుంటారు, లాస్ట్ వీక్ బ్రెజిల్ దేశం నుంచి
బ్రెజిల్ దేశం నుంచి ఒక యూట్యూబర్, ఫేమస్ యూట్యూబర్ భార్య భర్త కలిసి బైక్ మీద అనేక దేశాలు తిరుగుతూ ఉంటే మన భారతదేశం కూడా వచ్చారు. జార్ఖండ్ అనే రాష్ట్రానికి వస్తే 7 కలిసి ఆమెని పాడు చేశారండి. ఒక బ్రెజిల్, మీరు చూడండి యూట్యూబ్లో, నేనేమి ఈ మధ్యన జరిగింది 1 వీక్ లేదా 10 days బ్యాక్. నాకు అనిపిస్తూ ఉంటుంది, నీ ఇంట్లో ఒక చెల్లి ఉంది కదా, నీ ఇంట్లో ఒక తల్లి ఉంది కదా, నీ ఇంట్లో నీ భార్య ఉంది కదా, ఎదుటి స్త్రీలు ఎలాగ ఆట వస్తువులా చూస్తారండి? ఎదుటి వాళ్ళు పాడు చేయడానికి తమ సమ్మతం లేకుండా, అంగీకారం లేకుండా దరిద్రంగా ఒక యంత్రంలా ఎలా చూస్తారు? నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. తప్పు కదండి అది. రీసెంట్గా కూడా ఒక 6-9 ఏళ్ల పాపనే కొంతమంది కలిసి పాడు చేసి చంపేశారండి. దాంట్లో ఒక 60 ఏళ్ళ ముసలోడు కూడా ఉన్నాడు. ఆడపిల్లని బయటికి పంపించాలంటే భయపడుతున్నాం. ఎంత ట్రెండ్ మారిపోయినా, ఎంత ఆధునిక యుగంలో కూడా అమ్మాయిని బయటికి పంపించడానికి భయపడే రోజులు వచ్చినాయి. నేను మళ్ళీ చెప్పనా, బైబిల్ చదివే ఏ పురుషుడు కూడా అమ్మాయిని వంకర దృష్టితో చూడటం, బైబిల్ చదివే ఏ పురుషుడు కూడా ఇతరులను పాడు చేయడానికి ప్రయత్నం చేయడం, బైబిల్ చదివే ఏ ఒక్కడో కూడా దరిద్రమైన ఆలోచనలు పెట్టుకునే మనసులో రాడండి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా సందర్భాలు అనిపిస్తుందండి, కొంతమంది కుటుంబాలు నిలబడుతున్నాయంటే, వాళ్ళ భర్తలు నిలబడుతున్నారంటే కొంతమంది స్త్రీలే కదండి కారణం. కొంతమంది స్త్రీలే కదండి కారణం. భరించుకుంటూ వస్తున్నారు కొంతమంది. చెడ్డవాళ్ళు లేరని నేను చెప్పనండి, మగవాళ్ళను చెడ్డవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళను కూడా చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ అందరినీ అదే కోవలో కట్టడం తప్పు. కానీ ఒక్క మాట మాత్రం నిజం, ఒక పురుషుడు ఎదుగుదలకు కానీ లేదా ఒక బిడ్డ ఎదుగుదలకు కానీ ఖచ్చితంగా వాళ్ళ వెనకాల కొంతమంది స్త్రీలు ఉంటే వాళ్ళ జీవితం అద్భుతంగా వెలుగుద్దండి. నేను ఎప్పుడూ చెప్తానే, మా అమ్మ ప్రార్థన నన్ను ఇంత వాణి చేసిందని. అర్థమవుతుందా? అంటే ఒక తల్లి ప్రార్థన బిడ్డను ప్రయోజకుని చేస్తుంది, ఒక భార్య ప్రార్థన భర్తను ప్రయోజకుని చేస్తుంది, సంఘంలో స్త్రీల ప్రార్థన చెరసాల పునాదులు కదిలింప చేస్తుంది, ఒక స్త్రీ ఉపవాస ప్రార్థన ఒక రాజ్యానికి క్షేమాన్ని ఇస్తుంది, ఒక స్త్రీ త్యాగం ఒక రక్షకుని పరిచయం చేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఒక వ్యభిచారి డెడికేషన్, అంకిత భావం ఒక పట్టణానికి సువార్తను ప్రకటించింది. అంటే స్త్రీలు ఎంతగా ప్రభు పరిచయలు వాడబడ్డారో మీకు అర్థమవుతుందా? అందుకే నేను మళ్ళీ చెప్తాను, అంతెందుకండి, అకుల ప్రిస్కిల గురించి బైబిల్లో రాయబడి ఉంటుంది. వాళ్ళిద్దరి గురించి ఎక్కడ మాట్లాడినా ప్రిస్కిల్లా అని విడిగా రాయబడి ఉండదు. ఎక్కువ శాతం అకుల అంటే పౌలు గారు వంటి గొప్ప దైవజనుడి సేవ చేయడానికి అద్భుతంగా సహకరించిన కుటుంబం ఆ భార్య భర్తలే. ఇప్పుడు సంవత్సరం మీద 6 నెలలు 18 ఏళ్ళు ఆ ప్రాంతంలో పౌలు గారు ఉన్నారంటే ఆయనకు వండి పెట్టింది ఎవరండి? ప్రిస్కిల్లా కాదా? అకుల ఓకే, కానీ అన్నీ చేసి పెట్టడానికి భార్య సహకరించాలి కదా. అంటే భార్య భర్తల సహకారం. అంటే ఒక స్త్రీ తలుచుకుంటే ప్రపంచంలో ఏదైనా చేయగలదు. నేను మళ్ళీ చెప్తున్నా, స్త్రీని అణిచివేయడానికి ప్రయత్నం చేయండి, వాళ్ళు తిరగబడితే వాళ్ళకన్నా శక్తివంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. వాళ్ళు తెగిస్తే, నిజం కాదా? అలా తెగించిన మనం చూడలేదా ప్రపంచంలో? వాళ్ళు డేరింగ్గా మొదలు పెట్టారంటే పురుషుడు ఎందుకు పని చేయడానికి. సో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పురుషులు ఎవరైనా సరే ఈ వాక్యం విన్నప్పుడు నీ నీ భార్యను గౌరవించడం నేర్చుకోవాలి, నీ బిడ్డను గౌరవించడం నేర్చుకోవాలి, నీ తల్లిని గౌరవించడం నేర్చుకోవాలి, నీ కుటుంబంలో మీ నాన్నమ్మను గౌరవించడం నేర్చుకోవాలి. స్త్రీలు లేకపోతే నీ జీవితానికి గమనమే లేదు. ఈరోజు యేసయ్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం, మరి గురించి మాట్లాడుకోకుండా యేసయ్య గురించి ఎక్కడ మాట్లాడగలమండి మనం? ఆమె సహకరించకపోతే యేసయ్య ఎవరి ద్వారా పడతారు? ఆమె పరిశుద్ధత లేకపోతే, అలాంటి పరిశుద్ధమైన జీవితం కలిగిన ఒక స్త్రీ లేకపోతే యేసయ్య భూమి మీదకి ఎలా ఉద్భవిస్తాడండి? ఎంత భరిస్తే యేసయ్య భూమి మీదకి వచ్చాడు? నిండు చూలాలు ఆమె నడి రోడ్డు మీద నడుచుకుంటూ సత్రలో స్థలం లేకపోయినా ఆయన మొయ్యలేదా? అర్థమవుతుందండి? అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్పగలను, ఒకవేళ ఈ పరిచర్యలో శ్యామ్ అనే వ్యక్తి కూడా అద్భుతంగా నిలబడడానికి కారణం కూడా మీలో కొంతమంది స్త్రీలే కదండి. ఎంత అద్భుతమైన పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నాం. అందుకే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, స్త్రీలు పొరపాటును కూడా చిన్న చూపు చూడొద్దు. వాళ్ళు వంట చేసే ఏదో ఒక మిషన్ లాగా, నీకు కావలసినప్పుడు నీ శరీర సుఖాన్ని తీర్చే ఒక యంత్రంలాగా పొరపాటును చూడొద్దండి. చాలా కుటుంబాలు పతనం అయిపోవడానికి, అక్రమ సంబంధాలు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి చెప్పనా? అవసరం వచ్చినప్పుడు నా దగ్గర పడుకో,
నాకు వంట చేసి పెట్టు, నాకు నీళ్ళు కాసి పెట్టు, నాకు ఒళ్ళు పట్టు, ఈ టైపు లాగానే ఒక స్త్రీని చూస్తున్నారు. కానీ ఆమెకు ఒక మనసు ఉంటుంది. ఆమెతో కొంచెంసేపు మాట్లాడదాం, ఆ మనసులో బాధ ఉంటే మనం తీరుద్దాం, ఆమెతో ఫ్రీగా మాట్లాడదాం, ఆమె ఫీలింగ్స్ షేర్ చేసుకుందాం, ఆమె పరిస్థితులు ఏంటి అర్థం చేసుకునే తత్వం మాట్లాడుకుంటే ఏ అమ్మాయి అయినా కట్టు బానిస అయిపోద్దండి. ఆ పురుషుడికి కట్టు బానిస అయిపోద్ది. నేను పురుషులకు చెప్తున్న మాట ఇది. ఏ అబ్బాయి అయినా అమ్మాయిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కట్టు బానిసగా మారిపోతుంది. అంటే బానిస అంటే ఎందుకు అయిపోతారు అంటే ఆ ప్రేమ అలాంటిది. ఆ ప్రేమ అలాంటిది. నేను అనుకుంటాను శారా అంతగా మారిపోవడానికి అబ్రాం కూడా అంత ప్రేమ చూపించుంటాడు కదండి. చూపించుంటాడు కదా. ఎక్కడ తను తోలనాడా, కించపరిచాడా? కించపరచలా. నేను మళ్ళీ చెప్తున్నాను, సమయం చాలా అవుతుంది. నేను మళ్ళీ చెప్పాల్సింది ఏంటంటే ఈ మహిళా దినోత్సవం అని చెప్తున్నారు కదా. ఎందుకు అనంటే మహిళల యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడానికి బైబిల్లో గొప్పగా ప్రభావితం చేసిన స్త్రీలు ఉన్నారు. మీకు అర్థమవుతుందా? మన సమాజంలోనూ గొప్పగా ప్రభావితం చేసిన స్త్రీలు ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు బిడ్డవైతే నీ తల్లి మనసు అర్థం చేసుకో, నువ్వు భర్తవైతే నీ భార్య మనసు అర్థం చేసుకో. మీకు అర్థమవుతుందా? అలా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా కుటుంబాలు సౌఖ్యంగా ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, స్త్రీలకు కూడా మనసు అనేది ఉంటుంది, స్త్రీలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా కొన్ని కోరుకుంటారు. అవి నువ్వు చేయలేనప్పుడు ఒక మగవాడి జీవితం వేస్ట్. నీ పిలుపు బాగుండాలా, ఆమెను చూసుకునే విధానం బాగుండాలా, ఆమెను ప్రేమించే. అందుకే కదండి ఎక్కడ రాయబడినా పురుషులారా, భర్తలారా మీ భార్యలు ఏం చేయాలా? ప్రేమించడం అంటే అర్థం తెలుసా? ప్రేమించినోడు మన మనసు అర్థం చేసుకుంటారు. నిజమే కదా? ఇప్పుడు శ్యామ్ అనే వ్యక్తిని ఎవరన్నా ప్రేమిస్తున్నా, నా బిడ్డలు నన్ను ప్రేమించాలి అని అంటే అర్థం ఏంటి? నా మనసును అర్థం చేసుకుని ఉండాలా. ఒక భర్త భార్యని ప్రేమించడం అంటే భార్య మనసు అర్థం చేసుకుండాలా. నా భార్య ఎలాంటిది, ఆ మనస్తత్వం ఏంటి, ఆమె క్యారెక్టర్ ఏంటి, ఆమె స్థితిగతులు ఏంటి అని అర్థం చేసుకుంటే ఊరికినే హింసించవు. కొంతమంది చూడండి ఊరికి అనుమానిస్తూ ఉంటారు. నువ్వు అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, అలా చేసావు, ఇలా చేసావు. అరే ఇంతకాలం నుంచి కలిసి ఉన్నా కదా, ఇంకా నీ భార్యని ఏమో అర్థం చేసుకున్నావు, నీ భార్య క్యారెక్టర్ ఏమో అర్థం చేసుకున్నావు, ఇంకా అనుమానించే పరిస్థితులు ఇంకా జీవితంలో ఉన్నాయి అని అంటే ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉండనే. చాలాసార్లు చెప్తానండి, స్త్రీ తప్పు చేయాలనుకుంటే ఆ గడప కూడా తెలియకుండా చేస్తుందట. నిజమే కదండి? సమాజంలో ఉంది కదా, గడపకు కూడా తెలియకుండా, తలుపు కూడా తెలియకుండా తప్పు చేసే తత్వం అలా చేయగలరట. కానీ చాలామంది కట్టుబడి ఉన్నారంటే కట్టుకున్న భార్యకి భర్తకు విలువనిస్తున్నారు, కానీ తన తండ్రికి విలువనిస్తున్నారు అని అర్థమవుతుందా? సో ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్త్రీలు ఒక భార్యగా, ఒక తండ్రికి బిడ్డగా, లేకపోతే ఒక తల్లికి బిడ్డగా, లేకపోతే కోడలిగా, అత్తగా, పరిచర్యలో ఒక దెబోరలా, ఒక ఎస్తేరులా, ఒక మరియలా, ఒక సమరయ స్త్రీలా మీరు నిలబడగలిగితే ఖచ్చితంగా చరిత్ర సృష్టించే వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టం. ఆయన ఇష్టపడుతున్నాడు. మన సిద్ధమైతే ప్రభువా నేను కూడా ఒక దెబోరలా నిలబడతా, కుటుంబంలో ఒక శారాలా నిలబడతా, ఒక ఎస్తేరులా, ఒక రూతులా నిలబడతా, అంతేకాదు ఒక సమరయ స్త్రీలని సువార్త కోసం నిలబడతా. చిన్న ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మీ పరిశుద్ధ నామమున కొందాం. ఈరోజు మీరు తెలియపరిచి లేఖన చర్చలో బట్టి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మాతో మాట్లాడుతూ వచ్చారు, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ మాటలు విన్నప్పుడు ప్రభు ఎంతమంది పురుషులు ఈరోజు స్త్రీలను అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతోమంది ఒక యంత్రాలాగా కడుతున్నారు. ఆమెకు ఒక మనసు ఉంటుంది, ఆమె నా భార్య, ఆమెను గౌరవించాలి, ఆమెను ప్రేమించాలి, ఆమెను సక్రమంగా చూసుకోవాలనే తత్వంలో చాలామంది భర్తలు ఉండట్లేదు. ప్రభు నా తల్లి నన్ను కన్నుంది, పెంచింది, పోషించింది, నా తల్లి దగ్గర ఇలా ఉండాలి, అలా ఉండాలి, నా తల్లిని వృద్ధాప్యలో ముద్ద పెట్టాలి, అనాథాశ్రమంలో జాయిన్ చేయకూడదు, నా తల్లిని బాధ పెట్టకూడదు, నా తల్లిని దుఃఖ పెట్టకూడదు, నా తల్లిని మంచిగా చూసుకోవాలి, నన్ను కని పెంచి పోషించడానికి, తన ఆరోగ్యాన్ని, తన యవ్వనాన్ని కోల్పోయింది నన్ను సాకడానికి అని చెప్పి అలా ప్రేమించే మనస్తత్వాన్ని ప్రతి కొడుక్కి దయచేయండి. అలా ప్రేమించే తత్వాన్ని ప్రతి భర్తకు దయచేయండి. అలా ప్రేమించే తత్వాన్ని ప్రభువా, అలా చూసుకునే తత్వాన్ని ప్రతి కొడుక్కి తన తల్లిని చూసుకునే తత్వాన్ని దయచేయండి. ప్రతి భర్తకు తన భార్యను చూసుకునే తత్వాన్ని దయచేయండి. ప్రతి సేవకుడికి ప్రభు తన సంఘంలో ఉన్న స్త్రీలను అలాంటి ఆత్మీయులుగా చూసే మనస్తత్వాన్ని దయచేయండి. ప్రభు వాళ్ళ చిన్న చూపు చూడడానికి వీల్లేదు. నీ కొరకు నిలబడిన దెబోరా, నీ కొరకు నిలబడిన ఎస్తేరు, ప్రభు తన భర్త క్షేమం కొరకు నిలబడిన ప్రభు శారా, దేవుని పిలుపుని అందుకున్న అబ్రహాముకు లోబడిన శారా, అబ్రహాము దేవుని చిత్తాన్ని చేయడానికి కారణం శారా. అందుకే కదా ప్రభు నువ్వు ఆమె పక్షాన మాట్లాడావు.
నీ పక్షాన ప్రాణం పోగొట్టుకోవడానికి ఎస్తేరు నిలబడితే తన భర్తలో దయాగుణాన్ని పుట్టించి యోధా సామ్రాజ్యాన్ని రక్షించావు. ప్రభు, ఆ సమరయ స్త్రీని నువ్వు రక్షిస్తే ఒక పట్టణానికి ఏమనుకుంటారని తన ప్రాణం లెక్క చేయకుండా సువార్తను ప్రకటించగలిగింది. ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభు తన క్యారెక్టర్ ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నా ఒక రక్షకుని భూమి మీదకి తీసుకొస్తా అని చెప్పి తన క్యారెక్టర్ని, తన యవ్వన జీవితాన్ని, తన వివాహ జీవితాన్ని పణంగా పెట్టింది మరియా. ఇంతమంది స్త్రీలు నీ కొరకు నిలబడ్డారే. పేతురు సంఘంలో, ప్రభు పేతురు చెరసాల్లో ఉంటే సంఘంలో స్త్రీలు అత్యాశక్తితో ప్రార్థించారు. ఈ మాటలు వింటున్నప్పుడు కూడి వచ్చిన స్త్రీలు మేము అబలం, మేమేం చేయగలం అనుకునే మనస్తత్వం కాక ఒక ఇస్తేరు వల్ల ఒక దెబోరా వలే 10,000 మందికి మోటివేట్ చేసిన దెబోరా వలే, అబ్రాహాముకి సహకరించిన షారా వలే, శాసనాన్ని మార్చిన ఎస్తేరు వలే, రక్షకుని పరిచయం చేసిన మరియా వలే, ప్రపంచానికి సమరయ పట్టణానికి సువార్త అందించిన సమరయ స్త్రీ వలే, కన్నీళ్ళతో తన పాదాలు కడిగి తుడిచిన మగ్దలేని మరియ వలే నీ కొరకు నిలబడతాను ప్రభువా అనే సంకల్పం ప్రతి స్త్రీలను దయచేయండి, సహాయం చేయండి. ఒకవేళ ఇంకా మేము బలహీనలు, మేము ఏం చేయలేమన్న పరిస్థితులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా క్షమించి ప్రభు బలమైన సాధనాలుగా నీ పరిచర్లో వాడుకొనమని, సమాజంలో ఒక విలువైన పాత్రగా మీరు వాళ్ళు ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తడికి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.